హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ స్టడీ క్లబ్. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది జాబ్ క్యాలెండర్ పైన కసరత్ అనేది చివరి దశలో ఉంది. మీరు ఆల్రెడీ నిన్న వచ్చిన ఒక సర్క్యులర్ చూసే ఉంటారు. మార్చి 13, 2026 నాడు మీటింగ్ ఉండబోతుంది. ఆర్థిక శాఖ అధ్యక్షత అని చెప్పి చూసే ఉంటారు, రైట్. అయితే ఆ యొక్క పీడిఎఫ్ మనం గమనిస్తే క్లియర్గా 22 శాఖలు, మంత్రిత్వ శాఖలు, 40 హెచ్ఓడి సంబంధించిన ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అనేవి మనం తీసుకొని జాబ్ కనడానికి పరిశీలిస్తున్నారు, రైట్. అయితే మీలో చాలా మంది అభ్యర్థులున్న డౌట్ ఏంటంటే, సార్ ఏ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం చెప్పి అంటున్నారు. కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా ఆయా డిపార్ట్మెంట్ వైజ్ మనం గమనిస్తే ఏ పోస్ట్ వచ్చే అవకాశం చెప్పేసి క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. ముఖ్యంగా మీ అందరూ ఎక్స్పెక్ట్ చేసే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా గమనిస్తే గ్రూప్ 1 సంబంధించి గమనిస్తే మనకి డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు, డిఎస్పి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అదేవిధంగా గమనిస్తే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, అదేవిధంగా డిపిఓ జిల్లా పంచాయతీ ఆఫీసరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1, రవాణా ట్రాన్స్పోర్ట్లో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ, అదేవిధంగా కార్మిక శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబరు, సంక్షేమ శాఖలు అంటే ఎస్సీ ఎస్టీ బి సంబంధించిన ఆ సంక్షేమ అధికారులు, అదేవిధంగా డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఇవన్నీ ఉండే అవకాశం ఉంది గ్రూప్ 1. అంటే ఈసారి గమనిస్తే సో గ్రూప్ 1 సంబంధించి మంచి ఉద్యోగాలు ఉన్న అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే నెంబర్ తెలియదు కానీ సో ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా గమనిస్తే గ్రూప్ 2 సంబంధించి గమనిస్తే సో ఆ డిపార్ట్మెంట్ గమనిస్తే డీటీ ఉండొచ్చమ్మా. ఓకే, సిసిఎల్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిసిఎల్ఏలో డిప్యూటీ తహసీల్దార్ అవ్వచ్చు, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2. ఓకే, అదేవిధంగా గమనిస్తే ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అదేవిధంగా సో సేల్స్ అండ్ ట్యాక్స్ ఆడిట్ అంటే మనకి ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అదేవిధంగా జిఏడిలో మనకి న్యాయ ఆర్థిక శాఖ జిఏడీలు గమనిస్తే మనకి ఏఎస్ఓ ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, అదేవిధంగా కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్, దాంతోపాటు ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సో ఇవి మనకు ఉండే అవకాశం ఉంది. ప్రీవియస్ లాగా ఒక 58, 59 రకాల టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ కాకుండా తక్కువ ఉన్నప్పటికీ మంచి ఉద్యోగం అవకాశం కనిపిస్తుందమ్మా. అంటే ఖచ్చితంగా గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ అనేది 100% ఉందన్న విషయం గమనించండి. నెక్స్ట్ గ్రూప్ 3లో మీరు గమనిస్తే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. దాంట్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 కానీ అంతకన్నా పై స్థాయి ఉద్యోగులు ఉంటే వాటిని కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా గమనిస్తే గ్రూప్ 4 సంబంధించి గమనిస్తే మనకి చూడండి అన్ని శాఖల్లో, అది అగ్రికల్చర్ అవ్వచ్చు, అటవీ శాఖ అవ్వచ్చు, విద్యాశాఖ అవ్వచ్చు, హోంశాఖ అవ్వచ్చు, ఈ అన్ని శాఖల్లో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్తో పాటు క్లర్క్స్ ఉంటారు కదమ్మా, టైపిస్టు, స్టెనోగ్రాఫరు, ఓకే, సో జూనియర్ అకౌంటెంట్, వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట గ్రూప్ 4 సంబంధించి. అదేవిధంగా గమనిస్తే ఎక్కువ మంది వెయిట్ చేసే పోలీస్ సంబంధించి గమనిస్తే దీంట్లో ప్రత్యేకంగా డీజీపీ, ఏపీఎస్పీ, సిఐడి అండ్ కమిషనరేట్లు, జైళ్ళు, అగ్నిమాపక, ఎస్పీఎఫ్ ఇవన్నీ డిపార్ట్మెంట్ మనకి చూడున్నాయి. కాబట్టి దాని ప్రకారం గమనిస్తే మనకి సో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, వాటితో పాటు జైలు వార్డెన్స్, ఫైర్ మ్యాను, డ్రైవర్ ఆపరేటర్స్, స్టేషన్ ఫైర్ ఆఫీసరు వీళ్ళు ఉండే అవకాశం ఉందమ్మా. వీటితో పాటు ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఓకే, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ ఇవి కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా గమనిస్తే మనకి విద్యాశాఖలో ప్రత్యేకంగా మనం గమనిస్తే పాఠశాల విద్య అని చెప్పారు. అంటే ఏంటి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇది ఖచ్చితంగా ఆల్రెడీ మెన్షన్ చేసి తెలిసిన మీకు డిఎస్సి ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు మనం గమనిస్తే ఉన్నత విద్య అని చెప్పారు. దీని ప్రకారం చూస్తే డిఎల్, జేఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్, ఓకే, అంటే డిఎల్ డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్స్, అదేవిధంగా పాలిటెక్నికల్ లెక్చరర్స్ ఇవి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందమ్మా. వాటితో పాటు నైపుణ్య అభివృద్ధి ఉపాధి ఇచ్చారనమాట. అసలు మరి ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ గమనిస్తే మనకి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ట్రైనింగ్ ఆఫీసర్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా గమనిస్తే వయోజన విద్య అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్స్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. బట్ చూద్దాం మరి.
దాంతోపాటు చూస్తే ఇంజనీరింగ్ శాఖ అనేది ఖచ్చితంగా మనకి హైలైట్ చేశారనమాట, అంటే కనిపిస్తుంది ఎక్కువగా. దీంట్లో గమనిస్తే సో ముఖ్యంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్ఈ, అదేవిధంగా ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్స్, ఇందులో ముఖ్యంగా సివిల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ వారికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇవి కూడా ఇచ్చే అవకాశం ఉందమ్మా. వీటితో పాటు మనం గమనిస్తే వ్యవసాయం, ఉద్యానవనం గురించి కూడా ఆ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో అగ్రికల్చర్ ఆఫీస్ అవ్వచ్చు, హార్టికల్చర్ ఆఫీస్ అవ్వచ్చు, ఈ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే నంబర్ మనకు తెలియదు కానీ ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ ముఖ్యంగా చాలా ఎక్కువ మంది వెయిట్ చేసే ఏహెచ్ఏ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగులు కూడా మనకి ఆ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈజీగా మనం గమనించవచ్చు. ఆ నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశం ఉందమ్మా. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీస్ కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత అటవీ శాఖకు సంబంధించి ఈసారి మనకి ఆల్రెడీ ఎఫ్బిఓ, ఏఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాయి కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే దీంట్లో ఒకవేళ మళ్ళీ వస్తే ఎఫ్ఆర్ఓ ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి ఆ కారణం వల్ల లేట్ అవ్వచ్చు. అదేవిధంగా గమనిస్తే మీకు ఏసీఎఫ్ అనేది అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫీసర్ కానీ ఇట్లాంటి నోటిఫికేషన్ ఏమైనా వచ్చే అవకాశం కనిపించవచ్చు అనమాట. అదేవిధంగా గమనిస్తే మనకి సో స్టేట్ వైడ్ ఉన్న కొన్ని ఏఎస్ఓలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వీటికి సంబంధించి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, ప్రత్యేకంగా ఏంటంటే ఈ డిపార్ట్మెంట్స్ అనేవి 28 శాఖలు, మంత్రిత్వ శాఖలు, 40 హెచ్ఓడీలు మెన్షన్ చేశారు కాబట్టి ఆ డేటా ఆధారంగా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఓకే, సో వాస్తవానికి ఏంటంటే నంబర్ అనేది మనకు వాస్తవానికి ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఏ నోటిఫికేషన్కి ఎన్ని పోస్ట్ అని చెప్పేసి ఎవరికి క్లారిటీ లేదు. రేపు మీటింగ్ తర్వాత ఆ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో అది కూడా చెప్పాను మీకు ప్రీవియస్. గమనించండి, ఎప్పుడైతే ఆర్థిక శాఖ అనుమతి తర్వాతనే మీకు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆర్థిక శాఖ అనేది అనుమతి ఎప్పుడైతే ఇస్తుందో ఇమీడియట్గా మనకి జాబ్ క్యాంప్ వచ్చినట్టే అని చెప్పేసి గమనించండి. ఓకే, సో రేపు మీటింగ్ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బేస్ చేసుకొని ఏవైతే ప్రయారిటీని బేస్ చేసుకొని ఓకే, సో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో నంబర్ అనేది దయచేసి ఇప్పటికైతే అడగద్దు. సో దానిపైన క్లారిటీ అనేది వచ్చి ఖచ్చితంగా మీకు వీడియో చేసి చెప్తాను. రైట్, సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మనకు జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా కూడా మీకు అన్ని సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన క్లాస్ అని అందుబాటులో ఉన్న ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. సో మీరు వీటితో పాటు మరికొన్ని నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ ఈ యొక్క శాఖల పైన మీటింగ్ కాబట్టి దీన్ని బట్టి చెప్పే ప్రయత్నం చేశాను. ఎన్విరాన్మెంట్ ఆఫీస్ ఉండొచ్చు, అదేవిధంగా మనకి లైబ్రరీస్ ఉండొచ్చు. బట్ అది ఇంకా క్లారిటీ రాలేదు. వాస్తవానికి లైబ్రరీకి సంబంధించిన దాదాపు 16 ఏళ్ల పైన నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఎప్పుడో గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చింది, నేను రాలేదు ఇంతవరకు. సో అది కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. బట్ క్లారిటీ లేదు. సో మీటింగ్లో మెన్షన్ చేసిన హెచ్ఓడి ప్రకారం అయితే నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఓకే, ఇవైతే మనకి రావడానికి అయితే అవకాశం ఉంది. సో ప్రియారిటీ బట్టి ఆయా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంటాయి. నంబర్ తెలియదు. సో మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 సంబంధించి, ముఖ్యంగా గ్రూప్ 2 సంబంధించి ఎక్కువ ఉద్యోగాలు కావాలనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూపులో కొంతమంది సో దీనిపైన అవేర్నెస్ చేస్తూ ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తారు. వాళ్ళకి మీరు సహకరించే ప్రయత్నం చేయండి. సో తద్వారా ఏంటంటే మీరు అనుకునే నెంబర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఒక 1500 to 2000 అయితే అట్లీస్ట్ 1800 పోస్ట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. సో అడగపోతే అవి ఒక 500-600తో ఆగిపోవచ్చు. రైట్, సో యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఎట్లాంటి క్లారిటీ లేదు. బట్ అడిగే ప్రయత్నం చేయండి. మీ నుంచి అలా అడిగితేనే ఖచ్చితంగా ఏంటంటే ఆ పోస్ట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ ప్రయత్నం కూడా కాస్త మొదలు పెట్టండి. రైట్, సో ఇది నా క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఈ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నేరుగా వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్ 9704670893. అదేవిధంగా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరును. రైట్, అదేవిధంగా గమనిస్తే మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ చూడండి,
టెస్ట్ సిరీస్ ఉంటాయి, క్లాసులు ఉంటాయి, మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుంది. సో కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉన్న ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.